హలో అండి, వెల్కమ్ టు ప్రసూక డైరీస్. ఇవాళ నా బర్త్డే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మేము 150-year-old క్యాఫేకి వెళ్ళాము. అక్కడ పేస్ట్రీస్, కేక్స్ అట్లా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రెష్గా చాలా బాగున్నాయి. సో అది అండ్ కాఫీ అట్లా ట్రై చేసాము. దెన్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే లంచ్ అది కంప్లీట్ చేసుకొని బాబు కూడా లంచ్ పెట్టి మేము ఫైనల్లీ బయటకైతే వచ్చాము. ఆల్రెడీ ఆఫ్టర్నూన్ 2 అయిపోయింది. మా వారు నాకు సర్ప్రైజ్ అని చెప్పి వేరే ప్లేస్కి తీసుకొచ్చారు. అది యాక్చువల్లీ ఒక ఐలాండ్ అనమాట. అదేంటంటే ఒక ఐలాండ్ యాక్చువల్లీ ఇక్కడ నుండి ఒక ఫెర్రీ తీసుకొని వెళ్ళాలి అండ్ రిటర్న్ కూడా ఫెర్రీలోనే రావాలి. అక్కడ ఒక ఓల్డ్ ఫోర్ట్రెస్ ఉంది, అంటే ఒక చిన్న టైప్ ఆఫ్ రాజ్యం లాగా అనమాట. అక్కడ ఇప్పుడు ఒక 800 పీపుల్ వరకు ఉంటున్నారంట. ఈ ఐలాండ్లోకి ఎంటర్ అయ్యాకేనండి ఈ బ్రిడ్జ్. ఇక్కడ నుండి నేను ఆ వీడియో అది తీస్తున్నాను. వాటర్ ప్లేస్ అంతా ఇప్పుడు చూపిస్తున్నదంతా ఈ ఐలాండ్లో అనమాట. ఈ హౌసెస్ ఇదంతా ఒకప్పుడు ఫిన్లాండ్ని రష్యా ఆక్యుపై చేసుకొని రూల్ చేసింది. ఆ టైంలో అనుకుంటా ఇది. నేను ప్రాపర్గా డిగ్ చేయలేదు, సో ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ నాకు అంత ఐడియా లేదు. బట్ మాకు యాక్చువల్లీ ఎక్కువ టైం సరిపోలేదు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. బాబుతో కూడా ఉన్నాం కాబట్టి కొంచెం ఈజీగా తీసుకెళ్ళాము. అందుకే జస్ట్ ఊరికే అలా అలా చూసి రిటర్న్ అయ్యాము ఈవినింగ్కి. బట్ ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నానో ఇదంతా ఒక రెసిడెన్షియల్ ఏరియా సైడ్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఒక మిలిటరీ బేస్ కూడా ఉంది. సో కొన్ని రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నంత రెసిడెన్షియల్ ఏరియా, కొంతమంది ఇల్లులు అండ్ హౌసింగ్ ఉన్న సైడ్. ఎక్కడ చూడు వాటర్ అయితే మంచిగా ఉందండి ఇటు చూస్తున్నా. అండ్ చెట్లు, డిఫరెంట్ పువ్వులు అట్లా ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు అంటే ఇది పిల్లల ప్లే ఏరియా. మీరు చూసారంటే ఇలాంటి ఐలాండ్లో కూడా ఒక ప్లే ఏరియాని పెట్టున్నారు పిల్లల కోసం. అవుట్డోర్ ప్లే ఏరియా, మంచిగా బొమ్మలు, ఇసుక అన్నీ ఉన్నాయి. ఇంకా లోపల కూడా కొంచెం ఉంది ఆడేదానికి, కానీ వేరే పిల్లాడు ఆడుతున్నాడు కాబట్టి నేను తీయలేదు. ఇక్కడ నుండి అదర్ సైడ్ ఎంట్రన్స్ అనమాట ఫోర్ట్రెస్కి. అటు లోపల యాక్చువల్లీ చాలా బాగుంది, కానీ నేను ఎక్కువ వీడియో తీయలేదు. అండ్ నెక్స్ట్ టైం ఇంకోసారి వచ్చి ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. బట్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. ఇఫ్ యూ లైక్ హిస్టారికల్ ప్లేసెస్ అండ్ అలా రిలాక్సింగ్గా రావాలి అనుకుంటే నైస్ ప్లేస్ అండి విజిట్ చేయడానికి. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంది, డోంట్ మిస్ ఇట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ.